నంద్యాల జిల్లా అహోబిలంలో బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. ఉత్సవాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. అందుకోసం తెల్లవారుజాము నుంచే పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు పరిశీలించారు. తనిఖీల్లో 284 మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. 6గురిని అదుపులోకి తీసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డీఎస్పీ ప్రమోద్. శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చరణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 4 గంటల నుంచి అహోబిలంలో సుమారు 50 మంది పోలీస్ ఫోర్స్తో కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇల్లీగల్ యాక్టివిటీస్, అక్రమ మద్యం, గాంజా, నాటుసారా చేసే ఇల్లీగల్ స్థావరాలపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి రైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి సుమారుగా ఒక 8 మంది దగ్గర నుంచి ఒక 247 విస్కీ బాటిల్స్, 37 బియర్ బాటిల్స్, టోటల్ 284 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది సుమారుగా ఒక 72 లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్. ఇదే కాకుండా కోఆర్డినేట్ సెర్చ్లో భాగంగా వెహికల్ చెకింగ్, ఆల్ రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ వాళ్ళ హౌసెస్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఆలగడ్డ పోలీస్ తరఫు నుంచి మేము చెప్పేది ఒకటే, అహోబిలం అనేది మహాపుణ్యక్షేత్రం ఉన్న ఊరు. ఇక్కడ ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, గాంజా కానీ, నాటుసారా కానీ, అక్రమ మద్యం కానీ, రౌడీయిజం కానీ ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. మీ పైన కఠిన చర్య